ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మన ఇల్లులా పెద్దిల్లా బాబాయ్? 10 బెడ్రూమ్లు, పెద్ద లాను, పెద్ద హాలు అన్నీ ఉంటాయా? దీన్నే అంటారు చింత చచ్చినా పులుపు చావలేదు అని. కాస్త చిన్నిల్లు అన్నాడు. ప్రస్తుతం మనకి వేరే దారి లేదు. శ్రీకర్, ఇంటి నుంచి బయటికి పోయేలా చేసావు. ఇప్పుడెందుకు వచ్చావురా? ఎరా మేమంతా ఏడుస్తున్నాం లేదు చూడమని నీ ప్రియురాలు అవని పంపించిందా? మర్యాదగా మాట్లాడండి కృష్ణ గారు. అవని నీదైనా మాట అంటున్న ప్రతిసారి నీకెందుకే అంత కోపం వస్తుంది? అవని కడుపున పుట్టిన అక్షయకి కూడా ఇంత కోపం వచ్చేది కాదు. అవనిని తల్లిలా చూసుకుంటుంది. తల్లిని అనరాని మాటలంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. సత్య అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళుంటాడా? అత్తయ్య వాళ్ళకి భరోసా ఇచ్చుంటాడా? సత్య మాట వాళ్ళు వింటారా? నీకు అవనికి మధ్య ఉన్న అక్రమ సంబంధం కారణంగానే నా కొడుకు జీవితం నాశనమైపోయింది. ఈ కుటుంబం సుడిగుండాల్లో చిక్కుకుంది. పోరా బయటికి. అవనికి అన్యాయం జరగకూడదన్న ఆలోచనల వల్లే పరిస్థితులు ఇంత దూరం వచ్చాయి వేదవతి గారు. మా మేనకోడలికి మేం అన్యాయం చేయలేదు. మా మేనకోడలే మాకు అన్యాయం చేసింది. నీతో కేసు పెట్టించి ఇలా చేసింది. మీరు ఆవేశంలో ఉన్నారు, అందుకే అవనిని అపార్థం చేసుకుంటున్నారు. కేసుకి అవనికి ఎటువంటి సంబంధం లేదు. ఈ కేసు పెట్టింది నేను, వాదించింది నేను, మిమ్మల్ని ఓడించింది నేను, మీ మీద గెలిచింది నేను. ఈ గెలుపుని అవని ఆనందంగా తీసుకోవడం లేదు. మీ ఓటమిని తను తట్టుకోవడం లేదు. ఇది మీరు నమ్మి తీరాలి. నా మీద ఒట్టు, నా కన్న తల్లి మీద ఒట్టు, నేను దైవంగా భావిస్తున్న నా వృత్తి మీద ఒట్టు. నాది తొందరపాటు చర్య. అందుకు నేను మీ ముందు తల వంచి ఒప్పుకుంటున్నాను. చేతులెత్తి క్షమాపణ వేడుకుంటున్నాను. అలాగే నాకు ఒక్క అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను. అవకాశమా? ఎందుకురా? మా అందరికీ యావజ్జీవ కారాగార శిక్షనో లేదంటే ఉరి శిక్షనో వేయించడానికా? కేసు రీఓపెన్ చేయిస్తాను. మీకు అనుకూలంగా వాదిస్తాను. మీరు పోగొట్టుకున్నవి తిరిగి మీరు పొందేలా చేస్తాను. అందుకు అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. ఇట్స్ మై ప్రామిస్. కాన్సిక్వెన్సెస్ నాకు వ్యతిరేకంగా మారితే కోర్టు ముందు నేను దోషిగా నిలబడి శిక్ష నేను అనుభవిస్తాను. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఓ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవి నోటి నుండి వస్తున్న మాటలు కాదు, మనసు నుండి వస్తున్న మాటలు, పశ్చాత్తాపంతో వస్తున్న మాటలు. నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకివ్వండి. వేయ్ ఇక బంజేబే నీ ఏకపాత్రాభినయం. చేసిందంతా చేసి ఇప్పుడు వచ్చి సోది చెప్తున్నాడు. సోది. నీ మాటలు నమ్మేయడానికి మేమేమన్నా పుష్పాలం అనుకున్నావా? చెవులో పుష్పాలు పెట్టుకున్నాం అనుకున్నావా? శ్రీకర్, వాణ్ణి బయటికెంటే. వాడి దయతో మనం ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. బయటికి పోయి వీడి మీద అవని మీద గెలిచి
తిరిగి మన ఇంట్లో కడుగు పెడదాం. రాయ్ పదరా బయటికి. నేను చెప్పేది వినండి. రే తమ్ముడు వీడు చేసిన దానికి ముందు వీడికి దేహశుద్ధి జరగాలి. ఒక నిమిషం ఆగు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను చెప్పిందంతా నిజం. రే తమ్ముడు వీడిని నువ్వు ఒక రౌండ్ వాయించరా. భార్యకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎంటర్ అయ్యి మేమిద్దరం విడిపోవడానికి కారణమయ్యావు. రాయ్ ఏరే తమ్ముడు ఏయ్. శ్రీకర్ ఇక చాలు వదిలేయ్, బయటికి పంపించండి. పదరా పద. పదరా. మరోసారి మా ముందుకొచ్చే సాహసం చేయకు, ప్రాణాలు పోతాయి. అర్థమైందిగా ఓ. ఆయన నిజంగా మారి వచ్చారు. అది మీరు అర్థం చేసుకోకుండా నువ్వు ఇంకేం మాట్లాడుకో. చెప్పమ్మా. ఆ ఇంటికి వెళ్ళావా? వాళ్ళతో మాట్లాడావా? ఆ ప్రయత్నమే చేశాను. వాళ్ళు అర్థం చేసుకున్నారా? ఇంకా ఎక్కువ అపార్థం చేసుకున్నారు. అయినా సరే నీ ప్రయత్నం మాత్రం మానక సత్య. నిజానికి నీడ తక్కువ, అబద్ధానికి ఆయుష్ ఎక్కువ అంటారు కదమ్మా. ప్రస్తుతం అదే జరుగుతుంది. అయ్యుండొచ్చురా, కానీ నీలో వచ్చిన ఈ మార్పు ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. అవనికి కూతుర్ని దగ్గర చేస్తుంది, శ్రీకర్కి భార్యను దగ్గర చేస్తుంది, ఆ కుటుంబానికి సంతోషాలను దగ్గర చేస్తుంది. కోర్టు కేసుకి సంబంధించిన విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదని అత్తయ్య వాళ్ళు నన్ను అపార్థం చేసుకోకుండా చెప్పాలి.